రవితేజ గారికి పిచ్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, ఒక 2-3 చేంజెస్ చెప్పారు అన్నారు. రవితేజ గారు మీరే చెప్పారు, రవితేజ గారు 2-3 చేంజెస్ చెప్పారు, దానికి తగ్గట్టు మేము మార్చుకున్నాము అని చెప్పి. జనరల్ గా ఎటువంటి చేంజెస్ ఉంటాయి బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రిప్ట్ డెవలప్మెంట్? ఏంటంటే సార్, ఇది టీం వర్క్ సార్. మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా అన్నది సీన్ వైజ్ మనం తీస్తున్నప్పుడు ప్రతి సీన్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అరే ఈ సీన్ బాగా వచ్చింది, ఈ సీన్ బాగా వచ్చింది, ఈ సీన్ బాగా వచ్చింది. ఫైనల్ కాపీ రాబోతే అన్ని సీన్లు కలిపి జాయింట్ చేసి కూర్చొని చూస్తాం, అన్ని కలిపి ఒకదాన్ని. ఆ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాబోతే కొంచెం నాన్సింగ్ కొడతాయి, ఒక్కోసారి సెట్ అయిపోతాయి, ఒక్కోసారి ఎక్కడో ఇదేదో కొడుతుంది ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సీన్ కావచ్చు, లేదా ఫైట్ కావచ్చు, లేదా అక్కడ ఏదో సాంగ్ ఉంటే బాగుంటుందా అని అనిపిస్తుంది. అది కామన్. అది ఒక్కోసారి నాకు రైటింగ్ స్టేజ్లో రైటర్ చెప్పేటప్పుడు నాకు ఐడియా రాకపోవచ్చు, టోటల్ ఫామ్ అయ్యాక అప్పుడు అనిపిస్తుంది, అరే నిజమేరా ఇక్కడ ఏదో ఉండాలనిపిస్తుంది అని. అలా రవితేజ గారు ఆయన చూస్తున్నప్పుడు అబ్బాయి నాకు ఇక్కడ ఇలా కొడుతుందా నాకు అదే అనిపిస్తుంది అని అనుకొని, సరే ఇక్కడ ఏదో చేద్దాం అబ్బాయి అని చెప్పి చేసుకున్న తప్పేం కాదు అది.